2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పతనానికి అసలు కారణాన్ని విశ్లేషించారు సీనియర్ లీడర్ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో మీరే వినండి. జైలుకి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, శత్రువులు పెరుగుతారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూశాడుగా. చంద్రబాబు జైలుకి వెళ్ళిన రోజునే ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పాను, మారిపోయింది అబ్బాయి నీదని, నీ స్టోరీ మారిపోయింది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది. బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఈయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి, ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి. ఒక్క తప్పు. ఉండవల్లి గారు, మీ లాజిక్ వినడానికి బాగున్నా నిజం మాత్రం ఇది కాదు. ఒక్క చంద్రబాబు అరెస్టు వల్లే జగన్ ఓడిపోలేదు. 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో చేసిన బ్లండర్ మిస్టేక్స్కు ప్రజలిచ్చిన తీర్పు ఇది. జగన్ చేసిన మొదటి పెద్ద తప్పు అమరావతి ధ్వంసం. 3 రాజధానుల పేరుతో నమ్మి భూములిచ్చిన వేలాది మంది రైతుల కన్నీళ్లను, వాళ్ల 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని జగన్ ప్రభుత్వం దారుణంగా అపహాస్యం చేసింది. ఆ కడుపు మంట వైసీపీని దహించేసింది. రెండో తప్పు, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను రోడ్డుపైకి లాగి వేధించి చనిపోయేలా చేశారు. ఆనాడు పుట్టిన ప్రజారౌద్రం మీకు గుర్తులేదా ఉండవల్లి గారు? మూడో తప్పు, పారిశ్రామిక విధ్వంసం. చంద్రబాబు హయాంలో వచ్చిన ఆసియన్ పల్ప్, అదానీ, కియా అనుబంధ సంస్థలు, లూలు గ్రూప్ వంటి దిగ్గజాలను కక్ష సాధింపులతో తరిమివేశారు. కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న యువతకు ఉద్యోగాలు లేక గంజాయి సంస్కృతి పెరిగిపోయింది. ఈ నిరుద్యోగుల కసి ఓట్ల రూపంలో జగన్ను ముంచేసింది. అన్నిటికంటే పెద్ద గోతిని తవ్వుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. సామాన్యుల భూములపై జగన్ బొమ్మలు ముద్రించడం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నా భూమి నాదేనా అనే భయం ప్రతి ఓటరులో పుట్టింది. అందుకే జనం తిరగబడి వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి ఉండవల్లి గారు, 5 ఏళ్ల పాటు సాగిన ఈ తుగ్లక్ తుఫానే వైసీపీని కొట్టుకుపోయేలా చేసింది. చేతన వ్యూయర్స్, మరి జగన్ పతనానికి గల ఈ కారణాలపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి పక్కా గ్రౌండ్ రియాలిటీ అనాలిసిస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.